ఎందుకంటే ఎప్పుడైతే ఎఫ్ఎల్ఎన్ పైన ఫోకస్ పెరిగిందో పెరిగిన తర్వాత మనం దీన్ని డ్రైవ్ చేయాలి, దీన్ని సిస్టమేటిక్ అనలిటిక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అంటే మాత్రం మనకు స్పెసిఫిక్గా ఒక టూల్ అనేది డెవలప్ చేసిందాం. దాంట్లో కూడా బేసిక్గా ఫోకస్ అంతా కూడా డేటా డ్రివెన్ అనాలిసిస్తో పోవాలి అనేది ఒక మెయిన్ కాన్సెప్ట్ మా దగ్గర. సో ఆ వెళ్ళేటప్పుడు మాకు సపోర్ట్ చేసే సిస్టమ్స్ ఏమున్నాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ గవర్నమెంట్ సెల్ఫ్ తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ అని చెప్పేసి ఫీల్డ్ లెవెల్ నుంచి డేటా క్యాప్చర్ కొరకు ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు. దీనికి మనకు ఐఎస్ఎంఎస్లో ఉన్న డేటాతోని ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ను కూడా జనరేట్ చేసుకోవడం కొరకు కూడా ఒక డాష్ బోర్డ్స్ని క్రియేట్ చేసుకోవడం జరిగింది. వీటి ఫలితాలు చాలా బాగున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా మనము ఎవరైతే మిడిల్ మ్యాన్ మేనేజ్మెంట్ అని చెప్పుకున్నామో, మా సిఆర్పిస్ కావచ్చు, ఎంఎన్ఓస్, సిఎన్ఓస్, మండల్ టీం నుండి డిస్ట్రిక్ట్ టీం వరకు, వీళ్ళకి బిఫోర్ ట్రైనింగ్ ఆఫ్టర్ ట్రైనింగ్ చూసుకుంటే వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళలో ఉన్న కాంపిటెన్సీస్ను మనం టెస్ట్ చేసినప్పుడు బిఫోర్ ట్రైనింగ్ అప్పుడు మనకు 20 మ్యాట్రిక్స్లో ఉండింది. ఆఫ్టర్ ట్రైనింగ్ వచ్చేసరికి 45 మ్యాట్రిక్స్లో మన ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించడం జరిగింది. అదొక గుడ్ అచీవ్మెంట్, గుడ్ అవుట్కమ్ అని చెప్పుకోవచ్చు.